వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఎవరైనా బ్యాంకింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చూడండి. సో దాని ఎలిజిబిలిటీ ఏముంది, ఎగ్జామ్ ఏముంది, ఎగ్జామ్ సిలబస్ ఏముంది, అప్లికేషన్ డేట్ ఎప్పుడు అయిపోతుంది అండ్ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంది, సో దాని గురించి ఈ వీడియో నెక్స్ట్లో డిస్కషన్ చేసుకుందాం. అండ్ ఇది బ్యాంకింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అండ్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకొని ట్రై చేయండి. ఓకేనా? సో డీటెయిల్స్ గురించి అయితే చూద్దాం. అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా చూద్దాం. సో ఆల్ ఓవర్ ఇండియా 13,000 పోస్టులు అయితే రిలీజ్ అయింది. 13,000 కంటే ఎక్కువ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీస్. సో దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం. సో డేట్ అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వచ్చేసి 17th నుంచి స్టార్ట్ అవుతుంది. December 17 నుంచి January 7 వరకు. సో గుర్తుపెట్టుకోండి, January 7 వరకే లాస్ట్ డేట్ ఉంది. సో చూస్తే అప్లై చేసుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్. సో SBI నోటిఫికేషన్. ఇది ఫోన్లోనే అయితే అప్లై కాదు, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో చేసుకోండి, లేదంటే నెట్ సెంటర్లో పోయి చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన ఏజ్ క్రైటీరియా చూడండి. నాట్ బిలో 20 years, 20 years కంటే కిందికి ఉండొద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాట్ అబౌవ్ 28 years, 28 years కంటే సో దాటద్దు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. SC STకి 5 years అంటే 28 + 5 మనకి 33 దాకా పోతుంది. నెక్స్ట్ OBCకి 3 years అంటే 28 + 3 అంటే 31 వరకు వెళ్తుంది. సో ఏజ్ రిలాక్సేషన్ మినిమం 20 years మనకు నార్మల్గా ఉంటుంది కదా. మనం PG దాకా వచ్చినామంటే 20 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. సో essential academics qualification as on 31/12/2024 అంటే December 31st 2024 లోపు నువ్వు డిగ్రీ కంప్లీట్ చేయాలి. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్, అది BA, BSc, BCom, BTech ఏదైనా చెయ్యి, ఏదో ఒక డిగ్రీ ఉండాలి గ్రాడ్యుయేషన్. అది కూడా 31/12/2024 లోపు మనం పాస్ అయి ఉండాలి. ఫైనల్ ఇయర్లు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఏమంటారు అంటే ఒకవేళ జాబ్ వస్తే 31/12/2024 లోపు నువ్వు డిగ్రీ పాస్ అయి ఉండాలి. నీ డిగ్రీ సర్టిఫికేట్ మీద డేట్ అనేది 31/12/2024 లోపే ఉండాలి, లేకపోతే ఎలిజిబిలిటీ లేదు. సో దీనిలోపు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. సో సెలక్షన్ ప్రొసెస్ వచ్చేసి ప్రిలిమ్స్, మెయిన్స్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ వచ్చేసి క్వాలిఫైయింగ్ పేపరు, అందరు రాస్తారు అప్లై చేసిన వాళ్ళు. సో అదే ఫస్ట్ పేపర్ అన్నట్టు, phase 1 ప్రిలిమినరీ ఎగ్జామ్. సో మనకు గంటనే టైం ఉంటుంది, జస్ట్ గంట టైం ఉంటుంది. అందులో ఇంగ్లీష్లోకి వెళ్ళి 30 క్వశ్చన్లు, 30 మార్కులు వస్తాయి. న్యూమరికల్ ఎబిలిటీ అంటే మనకి అర్థమెటిక్ లాగా అన్నట్టు, పర్సెంటేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, ప్యూర్ మ్యాథ్స్ కూడా ఉంటుంది అందులో. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీలోకి వెళ్ళి 35, అర్థమెటిక్లోకి వెళ్ళి 35. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో అర్థమెటిక్, రీజనింగ్ 70 మార్కులు, 70 క్వశ్చన్లు. ఇంగ్లీష్ వచ్చేసి 30 క్వశ్చన్లు, 30 మార్కులు. 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, అంటే 4 క్వశ్చన్స్ తప్పు పెడితే 1 మార్కు పోతుంది అన్నట్టు. సో ఈ 100 క్వశ్చన్లకు 100 మార్కులు. జస్ట్ గంట టైమే ఉంటుంది. సో గంట టైంలో మనము ఎంత వీలైతే అంత ఫాస్ట్గా చేయగలగాలి. సో ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇది. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత మనకి మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ పెడతారు. సో మెయిన్స్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఫైనల్ ఉంటుంది. సో మెయిన్స్ ఎగ్జామ్ ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి ఇంకొకటి, అడిక్వేట్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ ఈచ్ కేటగిరీ డిసైడెడ్ బై ద బ్యాంక్ అప్రాక్సిమేట్లీ 10 times. అంటే ప్రిలిమ్స్ నుంచి ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాస్తారో ఇందులో నుంచి క్వాలిఫై చేసి మళ్ళీ కొంతమందిని మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు. ఎంతమందిని అంటే ఒక పోస్ట్కి 10 మందిని సెలెక్ట్ చేస్తారు. 10 మందిని సెలెక్ట్ చేసి మెయిన్స్కి పిలుస్తారు. సో మెయిన్స్కి మనం వచ్చినామంటే కొంచెం షార్ట్ లిస్ట్ అయినట్టే. ప్రిలిమ్స్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలి, ఎందుకంటే ఒక పోస్ట్కి 10 మందిని సెలెక్ట్ చేసి మెయిన్స్ పెడతారు. అందరికి పెట్టారు మెయిన్స్. ప్రిలిమ్స్ రాసిన వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఒక పోస్ట్కి 10 మందిని తీసి మెయిన్స్ పెడతారు. ఇక మెయిన్స్ ఎట్లా ఉంటుంది అంటే మనకి జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్ అని ఉంది. ఇది ఒక 50 క్వశ్చన్లు, 50 మార్కులు. ఇంగ్లీషు కంపల్సరీ ఉంటుంది, 40 క్వశ్చన్లకు 40 మార్కులు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్లకు 50 మార్కులు. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్లకు 60 మార్కులు ఉంది. సో మొత్తం వచ్చేసి 2 hours 40 minutes టైము, 200 మార్క్స్, 190 క్వశ్చన్స్, 2 hours 40 minutes టైం ఉంది. దీనికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఎంత? 1/4 నెగిటివ్ మార్కింగ్. 1/4 అంటే 4 క్వశ్చన్లు తప్పు పెడితే 1 మార్క్ పోతుంది. సో ఇది మెయిన్స్కి సంబంధించింది. సో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాన్ని February 2025లో కండక్ట్ చేస్తున్నారు. సో మనకి టైం కూడా లేదు, తిప్పి కొడితే 2 months కూడా టైం లేదు. February 2025లోనే ఎగ్జామ్ ఉంటుంది. సో అప్లై చేసుకున్న వాళ్ళు సో దానికోసం దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ కావాలి. సో పే స్కేల్ చూసుకుంటే శాలరీ ద స్టార్టింగ్ బేసిక్ పే 26,730. సో ఇది బేసిక్ పే అన్నట్టు. మనకు బేసిక్ పే అంటే 26,000కి మళ్ళీ అలవెన్సెస్ యాడ్ అవుతాయి. ఇది బేసిక్ పే అంటే 26,000 బేసిక్ పేనే ఉంటుంది. దానికి అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్స్ అని, డియర్ అలవెన్సెస్ అని, ఈ అలవెన్సెస్, ఆ అలవెన్సెస్ అని అన్నీ కలుపుకొని ఇంకో 10,000 ఈజీగా ఎక్స్ట్రా అవుతాయి. సో 35 నుంచి 40 మధ్యలో మీ శాలరీ వస్తుంది ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే. సో అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి OBCకి, OCకి, EWSకి 750 ఉంది. అండ్ SC ST అందరికీ 0 ఫీజు ఉంది. సో ఇది అప్లికేషన్ ఫీజు. సెంటర్స్ వచ్చేసి తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో ఉంది, కరీంనగర్లో ఉంది, ఖమ్మంలో ఉంది.
అండ్ వరంగల్లో ఉంది. మొత్తం స్టేట్లో జస్ట్ 4 సెంటర్సే ఉన్నాయి. నెక్స్ట్ సెంటర్స్ వచ్చేసి ఏపీ వాళ్ళకి చూసుకుంటే సో అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. సో ఇన్ని సెంటర్స్ వచ్చేసి ఏపీ వాళ్ళకి ఇచ్చారు. తెలంగాణలో జస్ట్ 4 సెంటర్సే ఉన్నాయి. సో ఇది చూసుకోండి, మనకి రెగ్యులర్ వేకెన్సీస్ అని ఉంది, కేటగిరీ వైజ్ వేకెన్సీస్. సో ఇందులో మొత్తం టోటల్ ఆల్ ఓవర్ ఇండియా వేకెన్సీస్ వచ్చేసి ఎన్ని ఉన్నాయి చూడండి. సో 13,735 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఏపీ చూసుకుందాం ఫస్ట్. ఏపీ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, తెలంగాణ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని. సో ఇక్కడ చూసుకోండి, సర్కిల్ వచ్చేసి అమరావతి, స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. సో లాంగ్వేజెస్ తెలుగు, ఉర్దూ. ఎస్సీకి 8 ఉన్నాయి, ఎస్టీకి 3 ఉన్నాయి, ఓబీసీకి 13 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 5 ఉన్నాయి, ఓపెన్లో జనరల్లో 21. మొత్తం కలిపి ఏపీకి 50 పోస్టులే ఉన్నాయి. మొత్తం 13,000 పోస్టులలో జస్ట్ 50 పోస్టులు ఉన్నాయి ఏపీకి. సో ఇక్కడ చూసుకోండి, హైదరాబాద్ సర్కిల్, ఇది తెలంగాణ స్టేట్. మన తెలంగాణకి ఎన్ని ఉన్నాయి అనుకుంటే సో ఓవరాల్ 342 వేకెన్సీస్ ఉన్నాయి ఓవరాల్గా. సో ఇక్కడ చూడండి, 54 పోస్టులు ఎస్సీకి ఉన్నాయి, 23 పోస్టులు ఎస్టీకి ఉన్నాయి, 92 పోస్టులు ఓబీసీకి ఉన్నాయి, 34 ఈడబ్ల్యూఎస్, 139 జనరల్ ఓసీ వాళ్ళకంటే ఓపెన్లో అన్నట్టు. ఈ 139 టాప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో టాప్ 139 పీపుల్ని ఫిల్ చేస్తారు, స్కోర్ ఎక్కువ ఉన్న వాళ్ళని. ఇక రిజర్వేషన్ వైజ్ ఇవి ఎస్సీకి, ఇవి ఎస్టీకి, ఇవి ఓబీసీకి, ఇవి ఈడబ్ల్యూఎస్కి. సో తర్వాత రిజర్వేషన్ వాళ్ళు ఎవరు రిజర్వేషన్లో వాళ్ళ టాప్లో ఉంటే వాళ్ళ పోస్టులు వాళ్ళకి ఇచ్చేస్తారు. అండ్ 139 పోస్టులు ఎవరు టాప్లో ఉంటే వాళ్ళు ఉంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఎవరైనా కానీ టాప్ 139 మంది ఎవరు ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తారు. టోటల్ 342 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, నార్మల్గా 111 వేకెన్సీస్ బీహార్ ఉన్నాయి. 111 వేకెన్సీస్ మీరు క్లారిటీగా చూసుకోండి. 111 వేకెన్సీస్ బీహార్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 1163 వేకెన్సీస్ మహారాష్ట్ర ఉన్నాయి. 1894 వేకెన్సీస్ ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. 1200 వేకెన్సీస్ వెస్ట్ బెంగాల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 1300 వేకెన్సీస్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఉన్నాయి. నెక్స్ట్ గుజరాత్లో 1000 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా ఆల్మోస్ట్ ఒక 7 స్టేట్లకే దగ్గర 7 నుంచి 8,000 పోస్టులు ఓన్లీ 7 స్టేట్లలోనే ఉన్నాయి. సో అందుకే మిగిలిన స్టేట్లు అన్నీ కలుపుకొని తక్కువ పోస్టులు ఉన్నాయి. అన్నీ కలుపుకొని ఓవరాల్గా అయితే మనకి 13,735 పోస్టులు ఉన్నాయి. ఓకేనా. సో ఏం కాదు, తక్కువ పోస్టులు ఉన్నాయని ఏం కాదు. అది ఎన్ని వేకెన్సీస్ వచ్చినా కానీ మనకి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేసుకోవచ్చు. ఎందుకంటే జూన్ జూలైలో మొత్తం బ్యాంక్ నోటిఫికేషన్సే వస్తాయి. ఇప్పుడు ఎస్బీఐ వచ్చింది, ఇది ట్రై చేయండి. బ్యాంకింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు ప్యాటర్న్ తెలుస్తుంది ఎట్లా అడుగుతున్న క్వశ్చన్స్ అని. ఎందుకంటే 100 క్వశ్చన్లు గంట టైంలోనే చేయాలి. ప్రిలిమ్స్లో మెయిన్స్కి 1:10 పిలుస్తారు, ఒక పోస్ట్కి 10 మందిని పిలుస్తారు. నువ్వు మెయిన్స్ రాయాలంటే నువ్వు ప్రిలిమ్స్ చాలా కష్టపడాలి. సో హైదరాబాద్లో మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, దిల్సుఖ్నగర్లో కానీ అమీర్పేటలో కానీ. సో తెలుసుకొని జాయిన్ అయ్యి కోచింగ్ తీసుకోండి. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో పీజీ ఫస్ట్ ఇయర్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారో, బీటెక్ కానీ డిగ్రీ కానీ ఇటు సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోచింగ్ తీసుకుంటే మీరు కరెక్ట్ ఒక 7 మంత్స్ ఉంది ఇప్పటి నుంచి. జనవరి నుంచి జూలై వరకు ఉంటుంది. సో జూలైలోనే ప్రిలిమ్స్ ఉంటాయి మీకు. మళ్ళీ జూలైలో జూన్లో మీకు ఫుల్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఐబీపీఎస్ కానీ, ఎస్బీఐ కానీ, చాలా రకరకాల నోటిఫికేషన్స్, ఆర్ఆర్బీ కానీ, రిక్రూట్మెంట్ బ్యాంక్, రూరల్ బ్యాంక్ కానీ అన్నీ ఒకటేసారి వస్తాయి. 30,000-40,000 వేకెన్సీస్ వస్తాయి మనకి జూన్ జూలైలో. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడే కోచింగ్ తీసుకుంటే అమీర్పేటలో ఉంటుంది ఇన్స్టిట్యూషన్స్, దిల్సుఖ్నగర్లో ఉంటాయి బ్యాంకింగ్ రిలేటెడ్. 6 మంత్స్ 7 మంత్స్ కష్టపడి గట్టిగా కూర్చుంటే మీరు ఒకవేళ ట్రై చేస్తే వస్తుంది ఏదో ఒక బ్యాంక్ నోటిఫికేషన్. జూన్ జూలైలో నోటిఫికేషన్స్ వస్తాయి. జూలైలో ఆగస్టులోనే ప్రిలిమ్స్ అయితే, సెప్టెంబర్లో అక్టోబర్లోనే మెయిన్స్ అయిపోతే, డిసెంబర్ వరకు మెరిట్ లిస్ట్ వస్తుంది. మీకు జనవరి వరకు తెలిసిపోతుంది. వితిన్ 6 మంత్స్లే మొత్తం రిక్రూట్మెంట్ అంతా అయిపోతుంది. బ్యాంకింగ్ సెక్టర్లో ఫాస్ట్ ఉంటుంది, లేట్గా ఉంటుంది మనలాగా. సో తొందర అయిపోతుంది దానికి. అందుకే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇది ట్రై చేయండి. కోచింగ్ తీసుకుంటే ఇంకో 6 మంత్స్ టైం ఉంది మీకు. జూన్ జూలైలో వస్తాయి బ్యాంక్ నోటిఫికేషన్స్ అన్నీ. సో దానికి కరెక్ట్ ప్లాన్ వేసుకోర్రి. ఓకేనా. అందరికీ ఆల్ ద బెస్ట్. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.